గణేష్ శోభాయాత్ర నగర వ్యాప్తంగా జరుగుతోంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఇప్పుడు ఎలాంటి సందడి వాతావరణం ఉంది. అదేవిధంగా చార్మినార్ గణేష్ అంటే అసెంబ్లీ అయ్యే పాయింట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎన్ని గణేష్ విగ్రహాలు అక్కడికి చేరుకున్నాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు అందిస్తాం. ప్రస్తుతం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర శ్యామ్, అదేవిధంగా చార్మినార్ దగ్గర శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. ఫస్ట్ శ్యామ్ దగ్గరకు వెళ్దాం, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి. శ్యామ్, చెప్పండి, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఎలాంటి సందడి వాతావరణం ఉంది, ఇప్పటి వరకు ఎన్ని విగ్రహాలు అక్కడికి చేరుకున్నాయి? యామిని 11 రోజుల పాటు గణనాథుడు భక్తులతో పూజలు అందుకున్న తర్వాత ఈరోజు నిమజ్జనానికి అయితే రెడీ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా మండపాల యజమానులు కావచ్చు, అదేవిధంగా నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి ట్యాంక్ బండ్కు నిమజ్జనానికి తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు, మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నిమజ్జనానికి వచ్చిన వినాయకులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ నిమజ్జనం చేసేందుకు భారీగా భక్తులు అయితే వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈ నిమజ్జనాన్ని చూసేందుకు కూడా చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద జేఎంసీ పరిధిలో సుమారు 1,00,000 గణేష్ విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. హుస్సేన్ సాగర్తో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులను సిద్ధం చేశారు. ఎన్టీఆర్ మార్గ్, పివి మార్గ్లో ఇప్పటికే భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. మొత్తం మీద అదైతే హుస్సేన్ సాగర్ ఉందో, హుస్సేన్ సాగర్ పైన దాదాపు 38 క్రేన్లను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ దాదాపు 30 నుండి 40,000 విగ్రహాలను అయితే నిమజ్జనం చేసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే పోలీసు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అయితే ఇక్కడనైతే కోలాహలంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పోలీసులు అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడ డీజేలకు అయితే అనుమతి లేని పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ కూడా విగ్రహాలు తీసుకొచ్చే వాళ్ళు డీజే పెట్టుకొని తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కూడా ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు అయితే భారీ భద్రతను ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదనైతే ట్యాంక్ బండ్ పైన కోలాహలంగా మారిన పరిస్థితి కనబడుతుంది. యామిని, అంటే ట్యాంక్ బండ్ పైన కేవలం అక్కడ ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? మనం ఇక్కడ చూస్తే షీ టీమ్స్ కావచ్చు, ట్యాంక్ బండ్ సమీపంలో ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అంటే చాలా మంది వస్తూ ఉంటారు ట్యాంక్ బండ్కి, స్త్రీ పురుష భేదం లేకుండా, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా. సో మరి ఈ నేపథ్యంలో వాళ్ళందరి ప్రొటెక్షన్ నిమిత్తం, అంటే ముఖ్యంగా విమెన్ ప్రొటెక్షన్ నిమిత్తం షీ టీమ్స్ అక్కడ ఉన్నట్టు తెలుస్తోంది. అండ్ వాళ్ళు ఎలా ఉంది అక్కడ? యామిని, మొత్తం మీదైతే ట్యాంక్ బండ్ పైన దాదాపు 30 టీ స్టీమ్లను ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కూడా ట్రాఫిక్ సమస్యలు, అదేవిధంగా మహిళలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాత్రం షీ టీంలను ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. దాదాపు ఈ ట్యాంక్ బండ్ పైన దాదాపు 28,000 మంది పోలీసులను ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికెక్కడ పికెట్లను ఏర్పాటు చేసి ఇక్కడికెక్కడ ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదనైతే ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, అదేవిధంగా ట్యాంక్ బండ్ పైన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే భారీ భద్రతను ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. యామిని, ఓకే శ్యామ్.